లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వరంగల్ పట్టణంలోని 1000 స్తంభాల గుడి ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం ఈ ఆలయం. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చి విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధిస్తూ ఉంటారు. అంతటి గొప్ప చరిత్ర ఈ ఆలయానిది. అయితే నిర్మాణంలో 1000 స్తంభాల గుడిని పోలిన మరో ఆలయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అదే కాకతీయ సామంతరాజులు కట్టించిన దేవాలయం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నారాయణపేటలో ఉన్న ఈ ఆలయం విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి 30 కిలోమీటర్ల దూరంలో గల మైకల్ పట్టణంలో మూల విరాట్ అయిన పరమశివుడు కొలువుదీరి కుంభేశ్వరుడి పేరుతో పూజలు అందుకుంటున్నాడు. ఈ దేవాలయం కుంభేశ్వర ఆలయంగా పేరుగాంచి పరిమాణంలో వరంగల్ 1000 స్తంభాల గుడి కంటే చిన్నదైనప్పటికీ పునాది నుండి శిఖరం వరకు అచ్చం 1000 స్తంభాల ఆలయాన్ని పోలి ఉంది. ఇక్కడ మరో పోలిక ఏంటంటే 1000 స్తంభాల దేవాలయంలోని శివలింగం, రామప్ప దేవాలయంలోని శివలింగం ఒకేలా ఉంటాయి. ఇక్కడి శివలింగం మరో ప్రత్యేకత ఉంది. దేశంలోనే అతి కొద్ది బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగాలలో ఇక్కడ శివలింగం ప్రత్యేకమైనది. మరీ ముఖ్యంగా ఇక్కడ శివలింగం ఆకారంలో అతిపెద్ద శివలింగంగా పేరుగాంచింది. కాకతీయ సామంతరాజులు ప్రతిష్ఠించిన నంది విగ్రహం మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కాలంలో దాడికి గురై ధ్వంసమైంది. దీంతో ఇక్కడ స్థానికులు ధ్వంసమైన విగ్రహం ఊరికి అరిష్టం అని కొన్నేళ్ల క్రితం దానిని కృష్ణా నదిలో నిమజ్జనం చేసి మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజుల్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో సోమవారం ఇక్కడ శివుని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం కలుగుతోందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పురాతన కాలంలో దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్న దేవుడిబాయ్ అనే కోనేరు నుండి స్థానిక పూజారులు జలాన్ని తీసుకువచ్చి శివలింగానికి అభిషేకాలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం దేవుడిబాయ్ దేశాబాయ్ అనే పేరుతో పిలువబడు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయాల్లో దేవాలయాలకి రంగులు వేస్తూ రావడంతో పాటు చుట్టుపక్కల నిర్మాణాలు పెరగడంతో కాలక్రమేణా గుడి తన సహజ సౌందర్యాన్ని కోల్పోయింది. పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో మక్తల్ పట్టణము వెలిసిన కుంభేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని కాకతీయులు కట్టించిన దేవాలయం ఇది సుమారుగా 600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినారు. ఈ దేవాలయము కాకతీయులు వరంగల్ పట్టణంలో ఏ విధంగా అయితే 1000 స్తంభాల గుడి ఏ విధంగా అయితే ఆకృతిలో కట్టినారో అదేవిధంగా ఇక్కడ కూడా అదే ఆకృతిలో కట్టారు. కానీ ఆకారంలో చిన్నగా ఉండొచ్చు, కానీ ఆకృతిలో మాత్రం ఎలాంటి మనకు భేదం కనిపించదు. అలాంటి 1000 స్తంభాల గుడి మాదిరిగానే ఇక్కడ కూడా ఈ దేవాలయం నిర్మించబడింది. ఇక్కడ విశేషంగా ఏంటంటే ఇక్కడ దేవుని బావి అని చెప్పి ఒక బావి ఉండేది. ఆ బావి నీళ్ళే ప్రతిరోజు స్వామివారికి తీసుకొచ్చి ఇక్కడ అభిషేకాలు అన్ని చేసేవారు. కాలక్రమేణా అది ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయింది. ఆ దేవుని బావిని ఇప్పుడు దేశబాయి అని కూడా అంటారు. ఆ బావి ఇప్పుడు పూర్తిగా నిరుపయోగమైంది. ప్రాంతంలో చాలా పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒక దేవాలయము, చాలా ప్రాముఖ్యత గల దేవాలయము. ఇక్కడ శివలింగం విశేషం ఏంది అని ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగము. ఏ విధంగా అయితే వరంగల్లో శివలింగం ఏ విధంగా అయితే బ్రహ్మసూత్ర శివలింగం ఉందో ఇక్కడ కూడా బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాకతీయులు నిర్మించిన ఈ శివలింగము చాలా విశేషమైనదిగా మనం చెప్పుకోవచ్చు. 1000 స్తంభాల గుడి ఏ విధంగా అయితే అక్కడ ఉందో అదే ఆకృతిలో ఆకారంలో చిన్నగా ఉండొచ్చు, కానీ ఆకృతిలో మాత్రం ఎలాంటి తేడా లేదు. ఆ 1000 స్తంభాల గుడి మాదిరిగానే ఇక్కడ కూడా విశేషంగా గుడి ప్రాంగణం చుట్టుముట్టు ఇక్కడ 1000 స్తంభాలు ఉండడం విశేషము. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా అయితే వరంగల్లో పెద్ద నంది విగ్రహం ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా ఒక నంది విగ్రహం ఉండేది. ఆ నంది విగ్రహాన్ని భారతదేశంలో
ఔరంగజేబ్ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ ధ్వంసం చేసుకుంటూ మన మక్తల్ ప్రాంతానికి కూడా వచ్చి ఇక్కడ దేవాలయంలో ఉన్న నందిని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా గణపతి దేవుణ్ణి ధ్వంసం చేయడం జరిగింది. ఆ ఆనవాళ్ళన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆ ఆనవాళ్ళు కనిపించిన నందిని ఇక్కడ దగ్గరలో ఉన్న కృష్ణానదిలో నిమజ్జనం చేయడం జరిగింది. ఎందుకంటే భిన్నమైన విగ్రహాలు దేవాలయంలో ఉండకూడదని చెప్పి ప్రతీతి. అందువల్ల ఆ దేవాలయంలో ఉన్న భిన్నమైన నంది విగ్రహాన్ని, గణపతి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయడం జరిగింది. దాని తర్వాత చిన్న నందిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా విఘ్నేశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ కుమ్మరి గడ్డ అని చెప్పి ఉండేది అనేవాళ్ళు ఈ ప్రాంతాన్ని. ఆ కుమ్మరిగడ్డ ప్రాంతంలోనే ఇక్కడ కుంభేశ్వర ఆలయం అని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. ఈ గడ్డపైన చేయడం జరిగింది కాబట్టి దీన్ని కుంభేశ్వర ఆలయంగా పిలవడం జరుగుతుంది. ఈ దేవాలయం అభివృద్ధి కొరకు మేము ప్రస్తుతం ఉన్న దేవాదాయ శాఖ మంత్రి అయిన శ్రీమతి కొండా సురేఖ గారిని కలవడం జరిగింది, అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆ అర్జీని పరిశీలించి కొండా సురేఖ గారు ఇక్కడ ఎండోమెంట్ అధికారులను మక్తల్ కుంభేశ్వర ఆలయానికి పంపించడం జరిగింది. వారు ఈ కుంభేశ్వర ఆలయాన్ని మొత్తం పరిశీలించి ఈ కుంభేశ్వర ఆలయము ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కు సంబంధించిందిగా వాళ్ళు గుర్తించి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్కు వాళ్ళు మనకు ఇస్తే మేము ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి మేము ముందుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సహోద్య కుదిరి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. భారతదేశంలో ధూపదీప నైవేద్యాలకు నోచుకుని పురాతన ఆలయ అభివృద్ధికై పాటుపడుతున్న ఎన్ఆర్ఐ వాసు శర్మ మహబూబ్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కార్ని శ్రీశైలం కుంభేశ్వర ఆలయం గురించి తెలుసుకుని ఆలయ అభివృద్ధికై 11 అంశాలు పొందుపరిచారు. కృష్ణ ధర్మ పరీక్ష సమితి వ్యవస్థాపకుడు దుర్గారావు ఆధ్వర్యంలో దాదాపు 6 లక్షల వ్యయంతో శాండ్ బ్లాస్టింగ్ పనిని చేపట్టి గుడికి సహజ సౌందర్యాన్ని, అనంతరం కరోనా వల్ల పనులు వాయిదా పడి ముందుకు సాగలేదు. వందల సంవత్సరాల చరిత్రతో పాటు మరెన్నో విశిష్టతలు ఈ ఆలయానికి ఉన్నాయి. అందువల్ల ఈ దేవాలయాన్ని 1000 స్తంభాల గుడి తరహాలో అభివృద్ధి పరిచి పర్యాటక ప్రదేశంగా చేయాలని పలువురు కోరుతున్నారు. ఆలయం సమీపంలో ఇండ్లు కాలక్రమంలో పెరిగిపోయాయి. దీంతో పర్యాటకులకు, భక్తులకు గుడి దగ్గర కావాల్సిన ప్రశాంతత లభించడం లేదు. ఆలయానికి దగ్గరగా నివసిస్తున్న వారు కూడా తమకు ఎక్కడైనా ఖాళీ స్థలం చూపిస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం, పురావస్తు శాఖ, దేవాదాయ శాఖలు ముందుకు వచ్చి ఆలయానికి పూర్వపు వైభవం తీసుకురావడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉంది. ఇది కాకతీయ సామ్రాజ్యంలో వాళ్ళు నుంచే ఉన్నట్ల ఆనవాళ్ళు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు చేస్తారు శ్రావణమాసంలో. మేము పుట్టకనలు మా తాతలు, మా నాన్నోళ్ళు అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూగా నడుస్తుంది. 1 మంత్ వరకు ఉత్సవాలు బాగానే చేస్తాయి. మొత్తం ఇది స్ట్రక్చర్ మొత్తం కాకతీయ సామ్రాజ్యంలో ఉంది. ఇప్పుడు రామప్ప దేవాలయం ఎట్లా ఉందో సేమ్ అదే మోడల్గా శివుని విగ్రహం ఇంత పెద్దగా ఎక్కడా లేదు. శివుని ఇంత పెద్దగా ఏ రాష్ట్రంలో లేదు. ఈడ ఉన్నంత ఒకటి మళ్ళీ వరంగల్లో అక్కడ ఉన్నట్లనే సేమ్ అదే టైప్ ఉంది. ప్రతి సంవత్సరం అయితే ఈ ఉత్సవాలు చేస్తారు. ఏమంటే ముందర ఈ మసీద్ ఉన్నందుకు జర ఈ గుడి పురాతనది తెలియదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడిప్పుడు జర వస్తుంది. ఇది ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది. అధికారులు స్పందించి చర్యలు చేసుకోవాలని దేవాదాయ శాఖ వాళ్ళు కూడా దీన్ని వచ్చి చూసి వెళ్ళాలనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.